హలో డార్లింగ్స్, నేను మీ తెలిపిన వెల్కమ్ టు క్రేన్ మోటోవ్లాగ్ ఛానల్. ఈరోజు కొబెల్కో ఆర్కో 450 మోడల్ అంటే 45 టన్ క్రేన్. ఇది టైర్ చేంజింగ్ చేస్తున్నాం. ఓల్డ్ టైర్ తీసేసి కొత్త టైర్ వేస్తున్నాం. ఇసుజీ ఎస్ క్యాబ్లో లోడ్ చేసేసాం మన ఇసుజీలో. ఇటు రేవంత్, ఇతను బచ్చిత్రబాయ్ ఆపరేటర్స్. చూస్తున్నాగా అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాను ప్రస్తుతానికైతే. ఇవన్నీ షెట్లు అల్యూమినియం ఫ్యాక్టరీలో. కార్లో వెళ్తున్నాం కాబట్టి చిన్నగా రికార్డ్ చేసాం, లేకపోతే రికార్డింగ్స్ ఎలా ఉండదు, తీసేసుకుంటారు సెక్యూరిటీ వాళ్ళు మొబైల్స్. ఫుల్ వీడియో కూడా తీస్తాను, కొద్దిగా ట్రై చేస్తాను వీడియో తీయడానికి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ కామెంట్స్ ఏం చేయట్లేదు. చేస్తే మరి ఇంకెంతో రీచ్ వెళ్తుందని, ఇంకేంలే అంత రీచ్ వెళ్తుందని. ఇప్పుడు ఈ ఓల్డ్ గ్యారేజ్ ఏమో, ఓల్డ్ టైర్ ఏమో మన గ్యారేజ్లోని కొత్త టైర్ ఉంది, దాన్ని చేంజ్ చేసేస్తాం డిస్క్ చేసి. అదంతా సెట్ చూస్తున్నాగా, కోట సెట్ అదంతా. శివుడిది ఏదో సెట్ ఉంది, దాని బ్యాక్ సైడ్ రాజసబ్ సెట్ ఉంది. ఇదంతా విలేజ్ సెట్ చూస్తున్నారుగా. గ్యారేజ్కి వచ్చేసాం. నెక్స్ట్ టైర్ దింపడమని బాబురాని ఆపరేటింగ్ చేస్తున్నాడు. చాలా హెవీగా ఉంటుంది టైర్, దగ్గర 700-800 kgs వరకు ఉండొచ్చు. డిస్క్ రేవంత్ పెద్ద పోటుగాళ్ళగా కారు తాళాలు తీసుకుని వెళ్తున్నాడు. చూడండి డోర్ చూస్తున్నాగా. ఈ బ్రాంటోతో జాక్స్తో అనిస్తే అప్పుడు ఫ్రీ. ఆఫ్టర్నూన్ 3కి వచ్చాము, అప్పటికి ట్రై చేస్తున్నాం. దీంట్లో మొత్తం అలా నొక్కిన తర్వాత ఆ వాటర్ వేస్తే, ఎందుకంటే ఎయిర్ ఉందో లేదో తెలిసిపోతాయి. అలా ఫ్రీ కూడా అవుతుంది. అశోకల్లో ఆపరేట్ చేస్తున్నాడు బ్రాండ్. మొత్తం 4-5 రింగ్స్ ఉన్నాయి ఇందులోనే. 4-5 రింగ్స్ దగ్గర చూస్తున్నారుగా. రింగ్స్ ఇవన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టాము. లేట్ ఎందుకు అవుతుందంటే, అది నెక్స్ట్ అక్కడ నెక్ కట్ చేస్తున్నారు. ఇతను బాబాయ్ గారు చూస్తున్నారు, ఎలా కోపం చూస్తున్నారు. ఎందుకు లేట్ అయిపోయిందంటే, నెక్ కట్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్కి ట్యూబ్ వేస్తున్నారు కాబట్టి మాకు తెలియలే. ఓపెన్ చేసాక తెలిసింది. ముందు టైర్లకి అయితే ట్యూబే ఉండే, ట్యూబ్లెస్ అని. ఈ డిస్క్ ఏమో కట్ చేస్తున్నారు, అందుకే ట్యూబ్ వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. దగ్గర కొత్త టైర్ వచ్చింది, ఫిట్టింగ్ అయిపోతుంది. మా కంప్రెసర్ ఉంది, కంప్రెసర్తో కొద్దిగా ఎయిర్ ఫిల్ చేస్తే సరిపోద్ది అన్నాడు. కొద్దిగా ఎయిర్ ఫిల్ చేస్తున్నాం. పౌడర్ పెట్టేసి, పౌడర్ ఎందుకు పెడుతున్నాడు అంటే, మనకి ఆ టైర్ని ట్యూబ్ని రగడదు, లేకపోతే ట్యూబ్ జల్దీ పోతుంది డిస్క్ వల్ల. మొత్తానికి గట్టిగా ఉంటుంది. ట్రై చేస్తున్నాడు. ఆ నెక్ కరెక్ట్గా దొరకట్లేదు, డిస్క్ ఆ హోల్లో సెట్ అవ్వట్లేదు. దాని గురించి ఇదంతా నెక్ సెట్ అవ్వట్లేదు. ఆఫ్టర్నూన్ 3కి వచ్చాము, దగ్గర నైట్ 8 అయిపోయింది. టైర్ ఫిట్టింగ్, ట్యూబ్ ఫిట్టింగ్ అన్నీ చేసి 8-9 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతాం అలాగలా మెల్లిమెల్లిగా ఎయిర్ ఫిల్ చేయడానికి. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళాలి పంచర్ షాప్ దగ్గరికి. మొత్తానికి అవసరంగా ఉన్నారు పిల్లలు, ఛాయలు తాగుతున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఈ రింగ్స్ సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. ఒకదాని మీద కూర్చోవట్లేదు సరిగ్గా. ట్రై చేస్తున్నారు ఒక్కొక్కరు. కంగారు పడితే ఏమవుదు, మెల్లిమెల్లికి చేయాలి. వాటర్ ఫీల్డ్ అంటే అలాగా ఉంటుంది. బొలెరో మీద తెచ్చాం పంచర్ షాప్కి ఎయిర్ ఫిల్ చేయడానికి. ఫ్లాట్గా ఉంటే ఎక్కువ ఎయిర్ పడుతుంది, లేకపోతే ఇసుజీలో పెడితే స్ట్రైట్గా ఉండిపోతుంది కాబట్టి పట్టదంట. అందుకే దీనిలో తెచ్చాము, చూపిస్తాను ఇంకా. దగ్గర 1 అవర్ పట్టింది ఎయిర్ ఫిల్ చేయడానికి. అంటే అది నెక్ సెట్ అవ్వట్లేదు. నెక్ ఆల్టర్నేషన్ చేసి మనోడు చేస్తున్నాడు. రెగ్యులర్ పంచర్ షాప్ కాబట్టి మన కోసమే చేస్తాడు. ఇంకా ఆల్టర్నేషన్ చేసి అలా పట్టుకుని అలా పెడుతుంటే సరిగ్గా ఒక 5 minutes ఎక్కుతుంది, ఒక తర్వాత లీక్ అయిపోతుంది. అలా 100 పెట్టాము PSA దగ్గర 100 PSAకి దగ్గర గంట టైం అయిపోయింది. ఎవరు లేరు, నేను బాబురానే లాస్ట్కి మిగిలాము. వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ఎయిర్ లీక్ అవుతుంది లేదు చూస్తున్నాడు. ఎయిర్ అయితే లీక్ అవ్వట్లేదు ప్రస్తుతానికి.
దగ్గర వచ్చేసాము అల్యూమినియం ఫ్యాక్టరీకి టైర్ వేసేసుకొని. 2 అయిపోయింది, అరౌండ్ 2కి అన్లోడింగ్ దించేస్తున్నాం. దించేసి మంట ఎందుకు పెట్టామంటే అల్యూమినియం ఫ్యాక్టరీలోని మార్నింగ్ కూడా దోమలు చంపుకు తింటాయి. ఆ దోమలు కలిసి తింటే సరిపోయింది. అందులో అయితే మరీ నా బ్లడ్ చాలా ఇష్టం దోమలకి. రేవంత్ లెగిసాడు పడుకొని ఇప్పుడే నిద్ర ముఖం. నైట్ 2 అయిపోయింది. దగ్గర ఒక డీజిల్ అలా తెచ్చాము. కార్ లైటింగ్ వేసి ఫిట్టింగ్ చేస్తున్నాం. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కొద్ది లోపలికి వెళ్ళిపోతే చాలు, నట్ బోల్ట్లు బిగించి తీసుకోవచ్చు. అదే వెళ్ళడమే కొద్దిగా కష్టం, కరెక్ట్గా పెట్టాలి. లక్కీ బాయ్ హ్యాపీజ్ పెట్టేసి వెళ్ళిపోతారు. మామూలు ఇంటికి వెళ్తారంట. టామీలు వేసుకుని కరెక్ట్గా 2 సైడ్లు ఒకేసారి కరెక్ట్ లేపితే మ్యాచ్ అయితే అప్పుడు సెట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. బోల్ట్ హోల్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. అంత ఈజీ ఏం కాదు టైర్ ఓపెన్ చేసి ఫిట్ చేయడం, చాలా కష్టంతో కూడుకుని పని. మళ్ళీ అందులోని హెవీ టైర్ కాబట్టి ఇంకా కష్టం. మ్యాచ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అరవింద్ ఫరానా ఆపరేటర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాడు. ఇంకొక ఫరానా ఆపరేటర్ కూడా ఉన్నాడు. అలాగా ఇప్పటివరకు నేను టైట్ చేశాను, చెమటలోదిలే, అందుకే వాళ్ళకి ఇచ్చాను. అలా ఫ్లాష్ అనుకొని పట్టుకొని ఉన్నాను. చూస్తున్నాగా టైం ఎంత అవుతుందో. మొత్తానికి ఫిట్టింగ్ అయిపోయింది. మూమెంట్ చేసి హెచ్ఎంటీ ట్రాక్టర్ ఫ్యాక్టరీలో పెట్టడం అనే వెహికల్, అదే ప్లాన్ ఉంది. నెక్స్ట్ బయటకు వచ్చేసాం. చూస్తున్నాగా 2 అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. అలాగా అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే లింగంపల్లి టు జేఎన్టీ నుంచి అలా కుకట్పల్లి, బాలనగర్ నుంచి హెచ్ఎంటీ ట్రాక్టర్ ఫ్యాక్టరీ. ఇవన్నీ క్యారీ వ్యాన్ చూస్తున్నాగా, రాజ్యసభ మూవీ షూటింగ్. ఇవన్నీ ఆల్టర్ అని చూసారుగా ఎంత దగ్గర కట్ అవుతుందో. వెహికల్ సూపర్ వెహికల్ ఇది. ఇలాంటి సేమ్ పీస్ ఇంకోటి ఉంది చూస్తున్నాగా, రన్నింగ్లో ఎలా వెళ్తుందో. ఆ ఫీల్ వేరు. అలా కూర్చుంటే బయట చక్కగా ఉంటుంది. ఈరోజు ఎంత అవుతుందా, టైం అవుతుందా నిద్ర రావట్లేదు. ఎందుకంటే మంచి సాంగ్స్ పెట్టినాడు వెనకాల రేవంత్. నెక్స్ట్ అలాగా వెళ్తున్నాం. నెక్స్ట్ ఏమంటే మెయిన్ రీజన్ ఏంటంటే తిన్నాక గ్యారేజ్ నుంచి ఇక్కడ వరకు పడుకున్నా కాబట్టి ఒక 30-40 మినిట్స్, అందుకే నిద్ర రావట్లేదు. విప్రో సర్కిల్, మన మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి రైట్ సైడ్ వెళ్ళిపోతే విప్రో సర్కిల్ చూస్తున్నారుగా. వచ్చేసాము హెచ్ఎంటీ ట్రాక్టర్ కంపెనీ దగ్గరికి. చూస్తున్నారుగా హెచ్ఎంటీ సూపర్ ట్రాక్టర్ కంపెనీ. అక్కడ పొజిషన్ చేసి మార్నింగ్ మళ్ళీ మన బాబురాని వచ్చి ప్లేస్మెంట్ చేసుకుంటాడు, బాబురాని రేవంత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ అలాగే కామెంట్ చేయండి. గాలి వైర్లు కేబుల్ ఏమైనా ఉన్నాయో లేదో చూడడానికి వచ్చాను. కేబుల్ ఉన్నాయి పైన లైట్గా, జాగ్రత్తగా మిల్లి పెట్టుకుంటే సరిపోద్ది.